మీ పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించాలని మీరు అనుకుంటున్నారా? ఈ పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే బలమైన వేరు వ్యవస్థ, బలమైన కాండం, అలాగే అధిక సైడ్ బ్రాంచెస్ అనేటివి పత్తి సాగులో ఉన్నప్పుడే రైతన్నలు అధిక దిగుబడులు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అనేటివి ఉన్నాయండి. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. ఇంతకు ముందటి వీడియోలో వచ్చేసి మనము ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఈ పత్తి మొక్కలు అనేటి మంచి మెత్తదనంతో మంచి సైడ్ బ్రాంచెస్ అలాగే మంచి గ్రోత్ రావడానికి ఎలాంటి మందులను మనం ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఇంతకు ముందటి వీడియోలో మనం చూసామండి. ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పత్తి సాగులో ఈ మొదటి దఫాలో ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈ సమయంలో కనుక చూసుకున్నట్లయితే పత్తి మొక్కలకు ఎక్కువగా వచ్చేసి భాస్వరం అనేది ఎక్కువగా అవసరం అవుతుందండి. ఈ సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే డిఏపి, దీన్ని వచ్చేసి డై అమోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 50 కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. ఒకవేళ ఇది కనుక మీకు అందుబాటులో కనుక లేకపోతే 20-20-0-13 ఇందులో వచ్చేసి 20% నత్రజని ఉంటుంది, 20% భాస్వరం ఉంటుంది, 13% సల్ఫర్ అనేది ఇందులో ఉంటుందండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 50 కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులు అనేవి ఈ మొక్కలకు ఈ 30-40% వరకు అందుతున్నాయండి. ఆ మిగిలిన ఆ పోషకాలు మొత్తం కూడా ఇతర రూపాలలో ఆవిరైపోతున్నాయి. అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో నోవా అగ్రిటెక్ వాళ్ళది వచ్చేసి నోవా ఆర్గమిన్ కనుక మిక్స్ చేసుకొని కనుక మనం వేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ న్యూట్రియంట్స్ ఇన్ఫ్యూషన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించడం జరిగిందండి. దీన్ని కనుక మనం వేస్తున్నటువంటి ఎరువులలో కనుక కలిపి వేసుకున్నట్లయితే బలమైన వేరు వ్యవస్థ రావడానికి ఇది ఉపయోగపడుతుంది, అలాగే బలమైన కాండము రావడానికి ఇది ఉపయోగపడుతుంది, అలాగే మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది, అలాగే మంచి పూత కాత రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అంటే మనము వచ్చేసి ఎప్పుడు ఎరువులు వేసినా ఆ ఎరువులలో దీన్ని కనుక మనము మిక్స్ చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంతేకాదండి, ఈ భూమిలో వచ్చేసి మంచి pH వాల్యూ, మంచి కర్బన శాతం అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అంతేకాదండి, ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలను వెంటనే కరగదీసి మొక్కలకు అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 25 రోజుల ఉన్నటువంటి క్రాప్స్కు అయితే దీన్ని వచ్చేసి ఒక కేజీ చొప్పున మనము వాడుకోవాల్సి ఉంటుంది. 25 రోజులు దాటినటువంటి క్రాప్స్కి అయితే ఒక 2 కేజీల చొప్పున మనం వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఎరువులలో మిక్స్ చేసుకొని అయినా మనం వేసుకోవచ్చు, లేదు అంటే మనము స్ప్రే రూపంలో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. అయితే దీన్ని మనము స్ప్రే రూపంలో వాడుకోవాలని మనం కనుక అనుకున్నట్లయితే ఒక లీటర్కు వచ్చేసి 2 నుండి 2.5 గ్రాముల చొప్పున మనం మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఎరువుల వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఎప్పుడు ఎరువులు వేసినా మీరు వచ్చేసి నోవా అగ్రిటెక్ వాళ్ళది వచ్చేసి నోవా ఆర్గమిన్ని మీరు మిక్స్ చేసుకొని వేసుకోండి. మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ పెట్టుబడిని తగ్గించుకొని అధిక దిగుబడులు అనేటివి మనము సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అనేటివి ఉన్నాయండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.